హాయ్ హలో నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అంతే బాగున్నారని కోరుకుంటున్నాను. సో ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్‌గా. ఎందుకంటే సంక్రాంతి రోజు మన బ్లాగ్ వస్తో లేదో తెలీదు. అండ్ ఇది కూడా సంక్రాంతి కంటే ఒక 2 డేస్ ముందే పోస్ట్ చేయాలి అని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఇంకా సంక్రాంతి షాపింగ్ కూడా నేను మొదలు పెట్టలేదు ఈసారి. చెప్పాను కదండీ ఫుల్ బిజీ ఉన్నానని. అండ్ ఇక్కడైతే మా అబ్బాయి, మా బాబాయ్ మాట ఇందాక మీరు వీడియోలో చూసింది. సో ఐషుని స్కూల్ నుంచి తీసుకురావడానికి వచ్చేసామన్నమాట. మా అబ్బాయి ఫస్ట్ టైము మా పాప స్కూల్లోకి లోపలికి రావడము. బట్ ఇంకా వీడియో అంతా కూడా రికార్డ్ చేయలేదు. మా అమ్మాయి ఫుల్ ఎక్సైట్ అయిపోయిందన్నమాట. మా బాబాయిని చూసి కూడా ఫుల్ ఎక్సైట్ అయింది. మా బాబాయిని అంటే ఐషుకి ఇంకా ఊహ తెలియనప్పుడు చూసింది. బట్ ఇప్పుడు బాగా అందరూ తెలుస్తున్నారు కదా! అన్ని వరుసలు తెలుస్తున్నాయి. ఇప్పుడు బాగా తెలిసే ఏజ్ కదా! ఇప్పుడైతే మా బాబాయిని ప్రియా బాబాయ్ అని పిలుస్తుంది. ప్రియా డ్యాడీ అని పిలుస్తుందన్నమాట. తనకి యాక్చువల్లీ తాతయ్య అవుతారు కానీ మా బాబాయ్‌ది ఏజ్ చిన్నదే. అందుకని తాతయ్య అని పిలిపించలేం కదా! అందుకని నాతో పాటు అది కూడా బాబాయ్ అనే పిలుస్తుంది. బాబాయ్ అని కూడా కాదు, ప్రియా బాబాయ్ లేకపోతే ప్రియా డ్యాడీ అని పిలుస్తుంది. అండ్ ఇదొచ్చేప్పటికి మేము మధుస్ కేఫ్‌కెళ్ళాం నెక్స్ట్ డే మార్నింగ్ మాట బ్రేక్‌ఫాస్ట్‌కి. ఎప్పటినుంచో అనుకుంటున్నాము బ్రేక్‌ఫాస్ట్‌కి మార్నింగ్ బయటకి వెళ్ళాలి అని అవ్వట్లేదు. బట్ ఇంకా అమ్మ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతారన్నమాట ఈరోజు. మళ్ళీ రావడానికి 3 డేస్ ఆ తర్వాత పండగ స్టార్ట్ అయిపోద్ది, ఖాళీ ఉండదు అని చెప్పి ఈరోజు ఇంక బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్ళొచ్చేద్దాము. వాళ్ళు ఆఫ్టర్‌నూన్ లంచ్ అయ్యాక బయలుదేరుతా అన్నారు. సో ఈలోపు మేము బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్ళొచ్చేసాము బాబుని అమ్మకి అప్పచెప్పి. అండ్ చక్కగా డ్యాడీ ఆవకాయ వేసుకొని కలుపుకొని తింటుంటే నోరు ఊరిపోయిందన్నమాట. సో ఎప్పుడు అమ్మ, డ్యాడీ ఎవరు ఆవకాయ కలుపుకున్నా కూడా కన్ఫామ్‌గా నేను షేర్ చేసుకుంటాను. నాకు చాలా ఇష్టం మాట. అలా ఆవకాయ అమ్మ, నాన్న ఎవరైనా కలిపి నాకు తినిపిస్తూ ఉంటే ఎప్పుడు కలుపుకున్నా కూడా కన్ఫామ్ నన్ను పిలిచి మరీ నాకు ముద్ద పెడతారు ఇద్దరు కూడాని. ఇక్కడ మా వాడు చూసారా ఎక్స్‌ప్రెషన్ ఎలా పెడుతున్నాడో. అమ్మమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారంట అని ఐషు ఎక్స్‌ప్లెయిన్ చేసి మరీ చెప్తుంది. వాడేమో అని చెప్పి పెడుతున్నాడు. చూడండి నా అంటే చాలు అని ఏడుస్తాడు. అక్కని చూసి ఏడుస్తున్నావు నాన్న. అలా అబ్జర్వ్ చేస్తున్నాడు ఇలాగా ఎలా ఏడాలి అని. అలా ఒకసారి ఇలా పెరిగాడు, రెండోసారి మళ్ళీ ఏడుస్తుంటే నా వంగ చూసి నవ్వుతున్నాడు. ఇది అపమానింతేరా అని. చెప్తున్నాడు. పాపం మా వాడికి కన్ఫ్యూజన్ మాట. ఏడాలా వద్దా? అలా అక్క ఏడ్చినప్పుడల్లా ఏడాలా అనుకుంటాడు పాపం. 1, 2 సార్లు రాగాలు తీస్తాడు అలా పెదమిర్చి. తర్వాత ఇంక సర్లేదు ఎప్పుడు ఏడుస్తుంది మాట అని చెప్పి ఊరుకుంటాడు. అంటే మేము ఎవరు పట్టించుకోలేదు అనుకో అది ఆగిపోద్ది కదా, ఈడు ఆగిపోతాడు మాట. సో మొత్తానికి అలా అక్క ట్రైనింగ్‌లో పర్ఫెక్ట్‌గా ఉన్నాడు మా వాడు. ఎక్కడ తూచా తప్పట్లేదు. అలా అక్కని ఫాలో అయిపోతున్నాడు. సో మొత్తానికి ఐషుని ఊరుకోపెట్టి ఏదో ఒకటి మభ్యపెట్టి మొత్తానికి మమ్మీ వాళ్ళైతే హైదరాబాద్ వెళ్ళిపోయారు. నేను బాబాయ్ అభియే ఉన్నామాట. నార్మల్‌గా అయితే నేను మా బాబాయి ఎప్పుడు అంటే పెళ్ళికి ముందు ఎప్పుడు బాబాయ్ వచ్చినా కూడా నేను బాబాయ్ కార్‌లో తిరుగుతానే ఉండేవాళ్ళము. షాపింగ్ కనో లేకపోతే డిన్నర్ కనో. నైట్ అయితే చాలు ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి కన్ఫామ్‌గా వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి వచ్చేవాళ్ళము. నిజంగా ఇప్పుడు అలా వెళ్ళాలి అన్నా కూడా అభి, నేను, పిల్లలు అందరూ వెళ్ళాలి. ఎందుకంటే నైట్ టైమ్ మా అమ్మాయి అయినా ఉంటుందేమో కానీ నన్ను వదిలి మా వాడైతే అస్సలు ఉండడు. పడుకోలేదు పాపం, పళ్ళు వస్తున్నాయి మాట. ఇదమ్మా నీ పళ్ళు చూపించు, నీ టీత్ చూపించు. ఈ ఈ చూపించు. చి చూపించవా? చిచ్చి చిచ్చి చూపించు చూపించు నీ టీత్. వాడికి పళ్ళు వస్తున్నాయి మాట. మరి దానికో మరి ఏంటో కానీ నైట్ అస్సలు పడుకోలేదు. ఎప్పుడు ఇంత క్రాంకీ లేడు మాట. అస్తమానం ఇంకా నైట్ అంతా ఇంక లేసే ఉన్నాడు బేసికలీ చెప్పాలంటే. ఫీడింగ్ ఇవ్వడం, లెగిసి ఏడవడం అన్నమాట. ఆడడం కూడా కాదు. ఆడితే నాకు టైర్డ్నెస్ అనిపించదు. ఏడిసేపటికి ఏంటంటే ఉరుకోపెట్టి మనం కూడా బాగా ఎగ్జాస్ట్ అయిపోతాం కదా. సో ఫుల్లీ ఎగ్జాస్టెడ్, టైర్డ్గా ఉంది. పళ్ళు అదిగా వాడికి పళ్ళు వచ్చేసినాయి. కరిచేయడం ఒకటే ఆలస్యం అన్నమాట. ఆల్రెడీ కింద పళ్ళు వచ్చినాయి, పైన కూడా వస్తాయి అనుకుంటాను. పైన చిగురులకి లైట్గా వైట్గా కనపడుతుంది. చూపించినా నీ పళ్ళు ఈయను చూపించవా? సో ఫుల్ టైర్డ్ ఉన్నాను. బట్ ఎనర్జీ బూస్ట్ చేసే విషయం ఏంటంటే మా బాబాయ్ ఉన్నారు. నాకు మా బాబాయ్ అంటే చాలా ఇష్టం మాట. చాలా ఇయర్స్ తర్వాత కలిసాము. 2 డేస్ అయిన బాబాయ్ వచ్చి. వ్లాగ్ అయితే ఏమీ చేయలేదు ఎందుకంటే న్యూ ఇయర్ నుంచి కొంచెం బిజీగా ఉన్నాను. ఆర్డర్స్ అవి ఉన్నాయి, సంక్రాంతి కదండి. సో ఫుల్ బిజీ ఉన్నాము. అండ్ ఈరోజు అయితే నేను వ్లాగ్ చేయబోతున్నాను ఎందుకంటే ఈరోజు స్పెషల్ బాబాయ్ కోసం అని చెప్పి పీతలు వండబోతున్నాము. అభి, బాబాయ్, ఐషు ముగ్గురు వెళ్ళారు పొద్దున్నే. మేము నైట్ నుంచి పడుకోలేదు మేము ఇద్దరము. ఇందాకే బాబు ఒక చిన్న న్యాప్ వేస్తే నేను రెడీ అయ్యి వచ్చి కరెక్ట్గా వ్లాగ్ ఇలా ఓపెన్ చేశాను. నా వాయిస్ విని లెగిసిపోయాడు. మై బ్యాడ్, అంతే. అనవసరంగా నేను మాట్లాడాను. నా వాయిస్ వింటే లేచిపోతాడని తెలుసు కూడా. ఎక్సైట్మెంట్ మాట.
అంటే ఇంత టైట్గా ఉండి కూడా కుకింగ్ ఎంత ఎక్సైట్మెంట్ చూపిస్తున్నాను అంటే మీకు అర్థమైపోతుంది నాకు ఎంత ఇష్టం కుకింగ్. మెయిన్గా మనకి ఇష్టమైన వాళ్ళకి వండి పెడితే వాళ్ళు తిని హ్యాపీగా ఫీల్ అయ్యి బాగుంది అని చెప్తే వావ్ ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. అండ్ ఈరోజు నేను స్పెషల్గా వండబోతుంది ఏంటంటే లాబ్స్టర్. నేను ఎప్పుడు లాబ్స్టర్ వండలేదు, తినడం తప్ప. అది 1-2 సార్లు తిన్నాను లాబ్స్టర్ అంతే. సో ఈరోజు లాబ్స్టర్ ఎలా వండాలో అని తెలుసుకుని మరీ వండబోతున్నాను. పీతలు అయితే నార్మల్గానే నేను బాగా వండుతానని మా ఇంట్లో అందరూ కూడా అంటారు, టాక్ ఉంది. సో పీతలు కూర అండ్ లాబ్స్టర్ ఎలా వండాలి అనేది సర్చ్ చేసి మరీ వండబోతున్నాను. అభి, బాబాయ్ అండ్ ఐషు కూడా వచ్చేస్తూ ఉంటారు. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను, మా చంటోడు ఫ్రెష్ అప్ ఇంకా అవ్వాలి. సో ఈ లోపల కొంతసేపు ఆడుకుందాం. వాళ్ళు ఇంకా రావాలి, బ్రేక్ఫాస్ట్ అవ్వాలి, చంటోడికి తినిపించాలి, ఐషుకి తినిపించాలి, వాళ్ళు రెడీ చేయాలి. ఆ తర్వాత కుకింగ్కి వెళ్ళాలి. కుకింగ్ అయిపోయాక, భోజనం అయిపోయాక ప్లాన్స్ ఏంటో అయితే ప్రజెంట్ ఏమీ తెలియదు. అమ్మ వాళ్ళైతే హైదరాబాద్ వెళ్ళారన్నమాట నిన్న. సో ఇంట్లో హెల్పర్ కూడా ఎవరు లేరు. ఫుల్ అసలు చెప్తున్నాను కదా, నాకు అన్నీ ఒకేసారి వస్తాయండి. మీరు నమ్మరు, నేను ప్రీవియస్గా కూడా వీడియోలో చెప్పాను కదా, యూట్యూబ్ స్టార్ట్ చేసాను, కంటిన్యూగా ఈసారి బ్రేక్ ఇవ్వకుండా చేస్తాను అని అన్నాను. దానికి తోడు లింక్ అయినట్టుగా డాడీ కరెక్ట్గా కొత్త షాప్ ఓపెన్ చేయడము అండ్ కరెక్ట్గా సీజన్ కదా, ఫెస్టివల్ సీజన్, ఆర్డర్స్తో బిజీ అయిపోయి మళ్ళీ కొద్దిగా బిజీ అయిపోయి వ్లాగ్స్ అయ్యి కొంచెం లేట్గా పెడుతున్నాను మళ్ళీని. అండ్ అలాగైపోతుంది. సో నేను మీతో చెప్పినట్టుగానే అదిగోండి వాళ్ళ డాడీ, ఐషు అందరూ వెళ్ళి వచ్చేసారన్నమాట బాబాయ్ని. వచ్చిన వెంటనే మా చంటోడితో ఒక ఆట ఆడేసుకుంటున్నారు వాళ్ళ డాడీ, అక్క అని. ఫుల్ ఎక్సైటెడ్ ఉంది ఐషు కూడా. అక్కడ వెళ్ళి పీతలన్నీ చూసింది కదా, చెప్తుంది వచ్చిన వెంటనే, మమ్మీ అక్కడ పెద్ద మమ్మీ పీత ఉంది, బేబీ పీత ఉంది, లాబ్స్టర్ పెద్దది ఉంది, చిన్నది ఉంది, మమ్మీ బేబీ రెండింటిని తెచ్చాం మేము అని ఇంకా చెప్తానే ఉంది. అండ్ మా చంటోడు కూడా చక్కగా డాడీ వాళ్ళతో పొద్దున్నే సైకిల్ తొక్కుంటూ ఆడుతున్నాడు. ఈ లోపల మేము బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేయాలి. సో పనులు అయితే ఉన్నాయి. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, మీకు ఆల్రెడీ వ్లాగ్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా, 3 days ఇప్పటికి చూసుంటారు మీరు బిట్స్ కింద. ఈ రోజుకి ఆ రోజు వ్లాగ్ చేద్దాము అని చెప్పి నేను వ్లాగ్ స్టార్ట్ చేయడము, అది ఏదో ఒక కారణం చేత లైక్ బిజీ ఉండడమో, లేకపోతే పిల్లలు క్రాంకీగా ఉండడమో, లేకపోతే ప్లాన్స్ చేంజ్ అవ్వడము ఏదో ఒకటి జరుగుతుంది. ఆ రోజు వ్లాగ్ అక్కడితో ఎండ్ అయిపోతుంది అన్నమాట. సో ఫుల్ డే రొటీన్ వ్లాగ్ చేయాలన్నా లేకపోతే ఏదైనా చేయాలి అంటే కొద్దిగా కష్టం, పిల్లలు బిజినెస్ అన్నీ చూసుకుంటూ హ్యాండిల్ చేయడం అంటే. బట్ నాకు ఇందులో ఎంత ఆనందం ఉందో నేను చెప్పలేను వ్లాగింగ్లో. అండ్ ఇప్పుడైతే పీతల కూర చేస్తున్నాను. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసుకున్నానండి, అలాగే పచ్చిమిర్చి, ఒక 2-3 లవంగాలు, అంటే బిర్యానీ మసాలా స్పైస్ మీకు తగ్గట్టు వేసుకోవచ్చు, దాల్చిన చెక్క, అలాగే ఒక స్టార్ పెట్టుకున్నాను, జీలకర్ర, అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. బట్ అల్లం వెల్లి పేస్ట్ ఫ్రెష్గా కొట్టి పెట్టేసుకున్నాను, మిగతా నాన్ వెజ్ కర్రీస్ కూడా సరిపోవాలి అని చెప్పి. సో ఇంక ఇందులో అల్లం వెల్లుల్లి వేయట్లేదు, నార్మల్గా ఓన్లీ ఉల్లిపాయ, జీలకర్ర, గరం మసాలా అండ్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లి పేస్ట్ లేని వాళ్ళు ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకోవడమే ఫైన్ పేస్ట్ కింద. కొంచెం కచ్చా పచ్చా కింద పట్టుకున్నా పర్వాలేదు, అంటే కొద్దిగా రఫ్ కింద. సో ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసేసి కొద్దిగా సాల్ట్, అల్లం వెల్లి పేస్ట్, అలాగే పసుపు యాడ్ చేసేసుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా కుక్ చేసుకుంటేనే ఎప్పుడు కూడా మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఈ ఉల్లిపాయలు వాడుతున్నాం కానివ్వండి, చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, చిన్న ఉల్లిపాయలతో వండితే అసలు టేస్టే వేరు. మనకి పెద్ద ఉల్లిపాయ ఎంత సైజ్ పెరిగితే అంత తీపి వస్తుంది కూర అని అంటారు మా అత్తయ్య గారు. చిన్నుల్లిపాయలు ఇది వరకు అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు చిన్నుల్లిపాయలే ఉండేవారు కూర, ఎప్పుడు తీపి అనిపించేది కాదు. ఉడుపది ఉండాలి కదా, అందరూ నలుగురు ఉన్నప్పుడు మనకి గ్రేవీ కావాలి కాబట్టి ఉల్లిపాయ ఎక్కువ వేసినా కూడా తీపి రాదు. బట్ పెద్ద ఉల్లిపాయ ఎంత మనం మసాలా వేసినా ఉల్లిపాయ తీపి వస్తుంది అని అంటారు మా అత్తయ్య గారు. మేమైతే ఎక్కువ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నుల్లిపాయే వాడేవాళ్ళము. ఇప్పటికీ కూడా ఉల్లిపాయలు కొనుక్కునేప్పుడు మరీ పెద్ద సైజు అయితే కొనరు, చిన్న ఇప్పుడు అంత ఒలిసే ఓపికలు ఎవరికి ఉండట్లేదు. అండ్ ఎవరు మనుషులు కూడా ఇంట్లో ఇదివరకు అమ్మమ్మ దగ్గర సింహాచలమ్మ ఉండేది, చక్కగా మధ్యాహ్నం అయితే ఉల్లిపాయలు బుట్ట పెట్టుకుని చక్కగా ఒలుస్తూ ఉండేది మాకు. అలాగా పనులు నలుగురు ఉండేవారు కాబట్టి ఒక్కో పని చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కళ్ళే ఉండి చిన్న ఉల్లిపాయలతోనే కూర వండాలంటే అవ్వదు. బట్ నాకు అభికి మా డాడీకి కూడా చాలా ఇష్టం చిన్న ఉల్లిపాయలతో వండుకోవడం. అండ్ పొద్దున్న మార్కెట్కి వెళ్ళారు కదండి, పీతలు, రొయ్యలు అండ్ అలాగే లాబ్స్టర్స్ తెచ్చారు. అదిగోండి ఎంతెంత ఉన్నాయో చూసారా. నాకైతే వండడం రాదు పెద్ద, అంటే నాన్ వెజ్ కర్రీస్ వచ్చిన వాళ్ళకి, వంట వచ్చిన వాళ్ళు మనం ఎలాగైనా మేనేజ్ చేసి చేయగలం. కానీ ఎప్పుడు నేను లాబ్స్టర్ మేము వండుకోలేదు ఇంట్లో అయితే, నేను బయటే తిన్నాను 2-3 సార్లు కూడా అని. సో ఇప్పుడు ఎలా కుక్ చేయాలో, మెయిన్ ఏంటంటే నాకు క్లీనింగ్ అనేది రాదు, లాబ్స్టర్ ఎలా క్లీన్ చేయాలో ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. ఈయన ఆల్రెడీ ఎక్కడో చూసారంటే ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఈయనే హెల్ప్ చేస్తా అన్నారు లాబ్స్టర్ ఎలా క్లీన్ చేయాలి ఏంటి అని. నాకైతే అస్సలు ఐడియా లేదు దీని గురించి. పీతలు కూడా నేను
క్లీనింగ్ నాకు పెద్ద రాదు, నేర్చుకోవాలి ఇంకాని. క్లీనింగ్ అయితే మాకు ఎవరో ఒకళ్ళు ఉన్నారు కాబట్టి హెల్పరు, వాళ్ళు చేస్తారు ఎప్పుడు పీతలు తెచ్చుకున్నా కూడాని. సో, క్లీనింగ్ కూడా నేర్చుకోవాలండి. ఎందుకంటే మన కోసం మనం తింటున్నప్పుడు మనం తెచ్చుకున్నది మనమే క్లీన్ చేసుకోవడం కూడా నేర్చుకోవాలి. ఖాళీ కుదరట్లేదు. అండ్ పీతల్లో ఏంటంటే గవుక్మని సరిగ్గా చేయకపోతే కర్రీ అది పాడైపోతది కదా! ప్రాన్స్ చేయడం వచ్చు, చికెన్ అది చేయగలం కానీ పీతలు ఎప్పుడు నేను ట్రై చేయలేదన్నమాట క్లీనింగ్. ఐషుకి ఫస్ట్ భయమేసేది ఇలా టచ్ చేయాలి అంటే. బట్ లాబ్స్టర్‌ని ఎళ్లి తనే కొని తెచ్చింది కదా! వాళ్ళ డ్యాడీతో పాటు. అందుకని పెద్దది మమ్మీ లాబ్స్టర్ అంట. చిన్నది బేబీ లాబ్స్టర్ అంట. బేబీ ఇది మమ్మీ. ఇది బేబీ, ఇది మమ్మీ. ఏదమ్మా ఐషు లాబ్స్టర్లా ఇంకెన్ని ఉన్నాయరా? ఇంకొకటి వేసినా ఓకే. మా మమ్మీ లేరు కానిండి ఉండుంటే నన్ను కిచెన్ నుంచి బయటికి మెడ పట్టుకుని గెంటేసేది. గట్టు మీద నాన్ వెజ్ అలా పెట్టినందుకు. మా మమ్మీ లేనప్పుడు ఇలాంటి సాహసాలు చేయాలి. నాకు కూడా ఓ సైడ్ నచ్చదు. బట్ తర్వాత అంత గట్టు నీట్‌గా ఎక్కడ వాసన రాకుండా నేను కిచెన్ ఎంత డీప్ క్లీన్ చేయాలంటే తర్వాత అంత డీప్ క్లీన్ చేయాలి. ఎందుకంటే మమ్మీగా నీసు వాసన అది పొద్దున్న లేసి తను పూజ అది చేసుకుంటది కదా! పొద్దున్నే పాలవి కాస్తది పొయ్యి మీద. సో, వచ్చేప్పటికి తను యాక్చువల్లీ నెక్స్ట్ డే మార్నింగ్‌కి వచ్చేస్తారన్నమాట అమ్మ వాళ్ళు. సో, మిడ్‌నైట్ ఎప్పుడో వస్తారు. సో, ఆ రోజే మేము ఇయన్నీ వండాం కదా! సో, మొత్తం నీట్‌గా క్లీన్ చేసి షింక్ కూడా డ్రైన్ అయిపోయేలా మొత్తం అంతా కూడా నైట్‌కి డ్రైన్ లిక్విడ్ పౌడర్స్ ఉంటాయి ఈ షింక్‌వి. అది కూడా వేసి నేను మొత్తం క్లీన్ చేస్తాను గట్టది కూడాని. సో, ఇప్పుడైతే ఎలా పడితే అలా ఉంది. మా మమ్మీ వీడియో చూసిన వెంటనే చిచ్చి చిచ్చి అలా చేసావేంటి నువ్వు అని అంటుంది నన్ను. కిచెన్‌లోకి మగవాళ్ళు వచ్చాక ఆటోమేటిక్‌గా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందులోని ఆ రోజు మా బాబాయ్, మా హస్బెండ్, నేను, ఐషు అందరం కిచెన్‌లోనే ఉన్నామాట. అండ్ ఈ పీతల కూర కూడా బాబాయ్ కోసం మాట. అవి ఖమ్మం ఎళ్ళే పీతల కూర. సో, అందుకనే ఇంకా ఈరోజు లాబ్స్టర్స్ అసలు వండలేదు. రేపు వండుతామాట. యాక్చువల్‌గా పీతలవి బాబాయ్ తీసుకెళ్ళడానికి పచ్చరేలు, లాబ్స్టర్స్ వండుదాం అనుకున్నాం కానీ పిల్లలిద్దరితో నాకు అవ్వలేదు. ఈ 2 కుక్ చేసేప్పుడు ఈ పీతలు కుక్ చేసేప్పటికి అవ్వలేదు. అండ్ మధ్యాహ్నం నుంచేమో ఫుల్ ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. డ్యాడీ కూడా లేరు కాబట్టి నాకు ఇంకా కిందే సరిపోయింది. పిల్లలతో అటు ఇటు తిరగడం. అభి పైనుంటే నేను కిందకి వెళ్ళడము, అభి కిందకెళ్తే నేను పైన ఉండడం అలాగా మేనేజ్ చేసుకున్నాము. ఇందాక పీతల కూర కూడా రెసిపీ నేను ఎండ్దాకా తీద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. ఇలాగే స్టార్ట్ చేయడమో ఏదో ఒక పనితో అలాగ వ్లాగ్ అక్కడితో ఎండ్ అయిపోవడం మాట. సో, ఆ రోజు ఫుల్ ఆర్డర్స్ ఉండడం వల్ల నేను కిందకి పైకి అటు ఇటు తిరుగుతూ మధ్యలో ఆ కూర ఓకే అయిపోతే కట్టేసేయండి అని, లేట్ అవుతుందిగా తినేయండి అని చెప్పి అలాగ అయిపోయింది. సో, మొత్తం ఇది వచ్చేప్పటికి 50 కేజీస్ సున్నుండలు ఆర్డర్ అండి. వాళ్ళు అలా బాక్స్ ప్యాకింగ్ అడిగారు. ఇండివిజువల్ బాక్స్ కింద బాక్స్‌కి ఒక 5 పీసెస్ వచ్చేటట్టు అడిగారన్నమాట. సో, అలా ప్యాక్ చేయడం జరిగింది. మీరు అడిగిన మోడల్ బట్టి కొంతమంది ఏంటంటే అలా స్టాఫ్‌కి ఇచ్చుకోవడానికి కానీ, ఎవరికైనా ఇరుగు పొరుగుకి ఇచ్చుకోవడానికి ఆల్రెడీ ప్యాక్ చేసి ఇచ్చేయండి అని అడుగుతున్నారు. పండగకి అందరికీ నలుగురికి పంచిపెట్టుకుంటాం కదా! సో, అలాగా ఒక పావు కేజీ హాట్ బాక్స్, ఒక పావు కేజీ స్వీట్ అలాగా. ఒక బాక్స్‌కే 5 వెరైటీ ఆఫ్ స్వీట్స్ వచ్చేలాగా అలాగా. అండ్ ఇప్పుడు రెగ్యులర్‌గా ఏంటంటే పండగలకి మనకి మెయిన్ పిండి వంటలు కదండీ! జంతికలు, సున్నుండలు, అలాగే అరిసెలు, నేతరిసెలు, ప్లెయిన్ అరిసెలు, నువ్వులు, ప్లెయిన్ అలా అన్ని రకాలు ఉంటాయండి. పొంగడాలు, పావుకుండలు, అలాగే చిమ్లీ పావుకుండలు ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే కనుక మా దగ్గర ట్రై చేయండి. చాలా ఎక్కువ వెళ్తాయి. చాలా బావుంటది కూడాని. అండ్ బలం కూడా చిమ్లీ. అండ్ ఇది వచ్చేప్పటికి అరిసెలు ఆర్డర్ ఉందన్నమాట. ఇది 90 కేజీస్ అరిసెలు ఆర్డర్ మొత్తము. ఒక బ్యాచ్ అయింది. ఇంకో బ్యాచ్ ఇంకా అవుతుంది. అండ్ కొన్ని యూఎస్ పంపేవి కూడా ఉన్నాయన్నమాట. పచ్చళ్ళు, పొడాలు అవిని. మెయిన్ ఏంటంటే పండగకి పిల్లలందరూ వస్తారు యూఎస్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పండగకి అయ్యే టైంకి అన్నీ ఆర్డర్ చేసుకొని ప్యాక్ చేసుకుని వాళ్ళకి వెయిట్ కదా మెయిన్ ముఖ్యం. సో, వెయిట్ ప్రకారం వాళ్ళు అన్న ఎన్ని వెరైటీస్ ప్యాక్ చేసేసి మనము వాళ్ళకి ఇచ్చేస్తాము. కొన్ని అయితే మేము ఇక్కడ నుంచి షిప్పింగ్ కూడా చూసుకుంటాము. షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి. మేము హైజీన్‌లో కానీ, టేస్ట్‌లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వమండి. ఎప్పటికప్పుడు కిచెన్ అనేది నీట్‌గా ఉంచుకుంటాము. అలాగే ఫుడ్ అనేది టేస్ట్‌గా అందించడానికి ట్రై చేస్తాము. సో, ఒక ఫుడ్ ప్రిపరేషన్ వెనకాల ఎంతోమంది కష్టమైతే ఉంటుంది. సో, ఎప్పుడు కూడా ఫుడ్‌ని వేస్ట్ చేయకండి ఎవరు కూడాని. సో, ఫైనల్లీ 2024లో నా ఫస్ట్ వ్లాగ్ మాట ఇది. నేను పోస్ట్ చేయబోతున్నది. నేను ఈ ఒక్క వీడియో మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేశారంటే ఫస్ట్ మా బాబాయ్ వచ్చిన రోజు నేను వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. ఆ రోజు అవ్వలేదు.
ఐషుని స్కూల్ నుంచి తీసుకొచ్చాక అక్కడితో వ్లాగ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మేము మార్నింగ్ టిఫిన్కి బయటకు వెళ్ళాము. తర్వాత ఐషు వాళ్ళు గుడికి వెళ్ళి వచ్చారు. సామర్లకోట అమ్మ ఐషు నాకు వెళ్ళడం అవ్వలేదు. వెళ్ళుంటే అక్కడ గుడి అంతా కూడా వీడియో తీసేదాన్ని. అంటే అమ్మ చామంతి పూల పూజకి చామంతి పూలు అన్నీ కొని ఇచ్చి వచ్చారు. ఎన్ని చేద్దాం అనుకున్నాను, అవ్వలేదు. ఆ నెక్స్ట్ డే థర్డ్ డే పీతలు అవి తెచ్చారు అభి వాళ్ళు. సో ఆ రోజు కూడా మార్నింగ్ పోర్ట్ దగ్గరికి వాళ్ళు అక్కడికి వెళ్ళి పీతలు లాబ్స్టర్స్ అన్నీ కొందామని నైటే ప్లాన్ చేసుకున్నప్పుడు మార్నింగ్ నేను కూడా వస్తాను బాబు అందరం వెళ్దాం అనుకున్నాం. బట్ నైట్ అంతా బాగా పడుకోపోవడం వల్ల ఆ రోజు మార్నింగ్ ఆ ప్లాన్ క్యాన్సిల్ అయింది వీడియో తీద్దాం అనుకుంటే. తర్వాత కుకింగ్ అప్పుడైనా తీద్దాము అనుకుని స్టార్ట్ చేశాను, కానీ పీతల కూర రెసిపీ కూడా కంప్లీట్ చేయలేకపోయాను. ఎందుకంటే ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి. డాడీ కూడా హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి కొద్దిగా కిందకి వెళ్ళి చూడడము, పిల్లలు అలా అంతా ఆ బిజీలో పడిపోయి అది కంటిన్యూ చేయలేదు. ఇలాగా నేను న్యూ ఇయర్ వ్లాగ్ దగ్గర నుంచి చూసారు కదా, ఇది న్యూ ఇయర్కి 31st నైట్ కింద రంగోలీ డెకరేషన్ అండ్ మొత్తం అంతా తీద్దాం అనుకున్నాను. అప్పుడు అవ్వలేదు. ఆ రోజు నుంచి కష్టపడితే ఈ రోజుకి ఒక వ్లాగ్ వచ్చింది. సో వ్లాగ్ తీయడం ఏమీ అంత కష్టము అని కాదు, అలానే అంత ఈజీ కూడా కాదండి. సో మొత్తానికి 2024లో నా ఫస్ట్ వ్లాగ్ మాట. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి మిస్ అవ్వకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఏ వీడియో కూడా మిస్ అవ్వరు. ఇలాగే టచ్లో ఉందాము. అండ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, అడ్వాన్స్ హ్యాపీ పొంగల్.